ఈ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి పెద్దల పండుగ అంటారు దీన్ని. ఏమంటారు? పెద్దలు అంటే ఏమిటి? మన పూర్వీకులందరూ కూడా. ఇక్కడ 3 విధానాలు ఉన్నాయన్నమాట. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క చనిపోయినటువంటి తిథికి ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంటుంది. ఆ తిథి అనేది వ్యక్తిగతంగా ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే. తండ్రి గారు చనిపోతే తండ్రి గారి తిథి కర్మ కార్యక్రమం ఒకటి. రెండోది వచ్చేసి మనకు మహాలయ అమావాస్య అని చెప్పేసి మనము దసరా ముందు వచ్చేటువంటి పితృపక్షం. ఆ మాసంలో చేసుకునేది ఏంటి అంటే మన 3 తరాల వారికి జరుపుకుంటాం. 3 తరాల వారికి అంటే ఏమిటి? మన పితృ అంటే తండ్రి, పితామహుడు అంటే తాత, ప్రపితామహ అంటే మన ముత్తాత. ఇలా 3 తరాలు వారికి జరుపుకునేటువంటి పక్షం పితృపక్షం, మహాలయ పక్షము. అలాగే ఈ యొక్క మకర సంక్రాంతి అనేది ఏమిటంటే మన వంశపారంపర్యం. ఏమిటి మన వంశపారంపర్యము అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, లేదంటే మీరున్నారు, మీ నాన్నగారు మీకు తెలుసు, లేదంటే మీ తాతగారు మీకు తెలుసు, వీళ్ళిద్దరు మాత్రమే తెలుసు, మీ ముత్తాత తెలియదు, చూసుండరు. అలాగే ఇలా మనం వెనక్కి వెళ్తూ ఉంటే మన వంశం ఎక్కడ స్టార్ట్ అయింది, మన వంశం ఎక్కడ ప్రారంభమైంది, ఆ మొదలు వరకు కలిపి జరుపుకునేటువంటి పండుగే పెద్దల పండుగ.